ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 29 బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయేది ఇదే. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతుంది. ఈ సమయంలో గురువు లాభస్థానంలోకి రాబోతున్నాడు. దీనివల్ల మీరు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఇబ్బందులు తొలగిపోతాయి. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీ అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి గతంలో వీరు ఎన్నో ఇబ్బందులను, కష్టాలను, నష్టాలను అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయి. గురువు లాభస్థానంలోకి ఈ సమయంలో రావడం వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారు వ్యక్తిగతంగానే వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందరితో స్నేహాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎదుటి వారి విషయంలో జోక్యం చేసుకోరు. తన పని ఏంటో తానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాశి వారు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా కష్టాలు తప్ప సుఖాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరు చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు. ఎదుటి వారిని వీరిని చూసి స్నేహపూర్వకంగానే వీరిని ఇష్టపడుతూ ఉంటారు. వీరి జీవితంలో అయితే ఎన్నో సవాళ్లను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ విషయం అయినా సరే ఎంత పెద్దవారితోనైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు దేనికి కాంప్రమైజ్ అనేది కారు. అలాగే ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే
మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అందరూ వీరిని వాడుకొని వదిలేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క కుటుంబ సభ్యులు, వీరి యొక్క బంధువులు, వీరి యొక్క రక్త సంబంధికులు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు తమ కుటుంబ సభ్యులను, తమ యొక్క భాగస్వామిని, తమ యొక్క పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దైవం యొక్క తోడు వీరికి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే శక్తి, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి పట్టుదల అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆలోచనలు కూడా ఎవరికి అర్థం కాదు. వీరి మనస్సులోని భావాలు ఎవరితో పంచుకోరు. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరు మంచి మనసుతో ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి మాత్రం అక్టోబర్ 29 బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల మార్పులు జరగటం వల్ల మీ జీవితంలో కొన్ని మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. మీరు గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులను, ఎన్నో కష్టాలను అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో గురువు లాభస్థానంలోకి రావడం వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి, మంచి లాభాలను ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి ఫలితాలు ఈ సమయంలో మీకు లభిస్తాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాలను ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. మీ యొక్క కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. మీ జీవితం చాలా సంతోషంగా ఈ సమయంలో ఉండబోతుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో మీకు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ యొక్క ప్రయత్నాలు అనేవి కొనసాగించండి. అదేవిధంగా ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా లభించబోతుంది. ఈ సమయంలో అయితే గతంలో ఏదైనా ఒక పని ఆగిపోయి ఉంటే అది ముందుకు సాగుతుంది. గతంలో ఏదైనా మీరు కోల్పోతే ఇప్పుడు అది తిరిగి వస్తుంది. నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు సాగుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల వ్యాపారంలో మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలనే మీరు పొందబోతున్నారు. అదేవిధంగా మీకు ఈ సమయంలో నూతన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఒక వ్యక్తి వల్ల మీకు నూతన మార్గాలు కూడా లభిస్తాయి. సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు. ఆ వార్త వల్ల మీ జీవితంలో సానుకూలమైన మార్పులు సంభవిస్తాయి. ఒక ఫోన్ కాల్ వల్ల కావచ్చు, లేదా ఒక మధ్యవర్తి వల్ల కావచ్చు, ఒక వ్యక్తి వల్ల కావచ్చు, మీ బంధువుల వల్ల కావచ్చు. ఒక మంచి వార్త వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క కష్టాలు తొలగిపోయే మార్గాలు కూడా మీకు ఈ సమయంలో తెలుస్తాయి. అదేవిధంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. అదేవిధంగా నిత్యం హనుమాన్ చాలీస పఠించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. శివారాధన నిత్యం చేయటం వల్ల మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.